श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। श्री साईनाथं शरणं प्रपद्ये। श्री साईनाथं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। జయ గురుదేవ దత్త. మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో 2వ అధ్యాయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. గత అధ్యాయంలో వ్యాఘ్రేశ్వర శర్మ యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ శంకర భట్టు ఆ మరుత్వమలై గుహల నుంచి బయలుదేరి ఆ యొక్క వృద్ధ తపస్వి చెప్పినటువంటి ఆ పాదవల్లభుని గురించి మననం చేసుకుంటూ ఆయన యొక్క లీలకు సందర్శించుకుంటూ తన అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ ఆయన బయలుదేరినటువంటి ఆయనకి ఎక్కడైనా కూడా అయాచితంగానే భోజనం లభిస్తూ ఉంది. అటువంటి ఆనందంలో పాండ్య దేశంలో ఉన్న కదంబవనానికి చేరాడు శ్రీ శంకర భట్టు. అలా చేరినటువంటి శంకర భట్టుకి ఒక శివలింగ దర్శనం అయింది. శివలింగ దర్శనం అయినటువంటి ఆ సందర్భంలో ఆయనకి అక్కడికి ప్రవేశించిన కదంబవనంలోకి ప్రవేశించడంతోనే శరీరంలో తెలియని మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి శరీరం తేలికైపోతూ ఉంది, ఒక్కోసారి బరువెక్కిపోతూ ఉంది. ఏదో తెలియనటువంటి ఆనందం లోపల అంకురిస్తూ ఉంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు శివలింగ దర్శనమైంది. ఆ శివలింగం కాంతిని వెదజల్లుతూ ఉందట. అక్కడ శివాలయంలో కొంతసేపు ఆగి తన ప్రయాణాన్ని తిరిగి సాగించాలనుకున్నాడు శంకర భట్టు. అలా కొంచెం శివాలయానికి సమీపంలో ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ శంకర భట్టును చూడగానే సిద్ధ యోగీంద్రులు అనేటువంటి వారు రాశంకర అని చెప్పి పిలిచారు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి దాదాపు శరీరం యొక్క బరువు అసలు తేలిగ్గా అయిపోయిందట. ఏమాత్రం శరీరం స్పృహ ఉందా లేదా అనిపించేటట్లు ఉందట. ఆ కరుణాంతరంగులైనటువంటి ఆ సిద్ధ యోగేంద్రులట ప్రేమతో ఆ శిరసున్నవి శ్రీపాదవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అని చెప్పి దీవించాడంట. ఇదే గురుభక్తులకు కలిగేటువంటి ఇది ఏమన్నా ఉందంటే అకారణంగా అలభ్యం, గతంలోనే చెప్పాడు, అలభ్యమైనటువంటివి లభిస్తాయి, అసాధ్యమైనవి వారి జీవితంలో సుసాధ్యంగా సంభవిస్తాయి. అలా వస్తున్న ఈయనకి ఆ సిద్ధయోగేంద్రుడు శ్రీపాద శ్రీవల్లభ దర్శన ప్రాప్తిరస్తు అనగానే ఈ నాయన శంకర భట్టు, నీవు ప్రస్తుతం దర్శించి వచ్చావే ఆ శివలింగం మహామహిమాన్వితమైంది అని చెప్పి దాని యొక్క పురాణ గాథను చెప్పాడు. గతంలో ఇంద్రుడు అనేక రాక్షసులతో తపస్సు చేసి అందరినీ సంహరించాడు. కానీ ఒక రాక్షసుడు మిగిలిపోయాడు. అతన్ని ఆయన యుద్ధంలో చనిపోయారు కదా, ఆ రాక్షసుడిని సంహరించేందుకు ఇంద్రుడు అతను తపస్సు చేసుకుంటున్న సందర్భంలో సంహరించేశాడు. ఆ మహాపాతకం చేత అతను తిరగని ప్రదేశం లేదు, వెళ్ళనటువంటి స్థానం లేదు. ఎప్పుడో ఆ కారణంగా ఏదో ఇదిలో ఈ కదంబవనంలో ప్రవేశించాడు. కదంబవనంలో ప్రవేశించినటువంటి ఆ ఇంద్రుడికి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించాడు కదా. ఆ యొక్క కదంబవనంలో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించగానే తెలియనటువంటి తనలో ఉన్నట్టు సమస్త పాపాలు దహించుకుని పోయాయా, సమస్త కర్మలు తొలగిపోయాయా అన్నంత ఇది కలిగిందట ఆ యొక్క ఇంద్రుడికి. అప్పుడు అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యి ఈ క్షేత్రంలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి అంతా పరికించి చూసి ఆ శివలింగాన్ని స్వయంభు శివలింగంగా దాన్ని గుర్తించి అక్కడ ఆలయాన్ని నిర్మించాడు ఇంద్రుడు. అది సరే, ఆ విధంగా దేవేంద్రుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఆ లింగం ఏదైతే ఉందో ఆ శివలింగాన్ని నీవు ఇప్పుడు దర్శించావు శంకరా అని చెప్పి సిద్ధయోగేంద్రుడు చెప్పారట. సమస్త పాపహరము సర్వమంగళప్రదమైనటువంటి ఆ శివలింగ దర్శనం నీకు అది సామాన్యులకు సాధ్యం కాదు నాయన.
అన్నాడు. ఎందుకు చెప్పాడనేది మనకిప్పుడు అర్థమవుతుంది. సరే, శ్రీ దత్తప్రభువులో భక్తులకు అయాచితంగా అప్రయత్నంగా పుణ్యపురుషులతో సంగమము కలుగుతుంది, పుణ్యస్థల సందర్శనము కలుగుతుంది అని చెప్పారట. తర్వాత మరలా ఆయన సిద్ధయోగేంద్రుల పాదపద్మములకు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి ఆయన అన్నాడు, బయలుదేరబోయేటప్పుడు సిద్ధయోగేంద్రులు చెప్పారట, నాయన మళ్ళీ వెళ్ళి శివలింగ దర్శనం చేసుకొని రాపో అని. సరే, అప్పుడు వెళ్ళేసరికి అక్కడ ఆయన గతంలో చూసినటువంటి శివలింగం ఏదైతే ఉందో అక్కడ లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిసర వాతావరణము లేదు. ఈయన దర్శించినటువంటి ఆ ప్రదేశంలో చక్కగా అతి సుందరమైనటువంటి భవనం ఉందట. ఆ సుందరమైనటువంటి భవనం, ఆ సుందర భవనంలో ఒక అద్భుతమైనటువంటి శివ మందిరం ఉంది. దాన్ని చూశాడు. కానీ నేను గతంలో దర్శించిన ఆలయం ఇదైతే కాదే, ఇది ఎలా, ఏంటి నేనే అని చెప్పి ఇంకా కూడా ఆశ్చర్యానికి లోనైపోతూ ఉన్నాడు. అక్కడ విచారించాడట, ఇక్కడ ఇలా ఉంది ఏంటి అది ఇదని. అప్పుడు అక్కడ వారు చెప్పారు, అయ్యా ఈ మందిరము శ్రీ మీనాక్షి సుందరేశ్వర్ల మందిరం, ఇది మధురా నగరము. అబ్బా బాబా, చూడండి ఎంత గొప్పగా, అంటే ఎంతటి ఆ దివ్య దృష్టిని తన భక్తుడికి కలిగించాడో శ్రీపాద శ్రీవల్లభ వారు. అర్థమవుతుంది కదా. నేను దేవతామూర్తులను దర్శనం చేసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు. సరే, ఇది ఏంటి ఇలా ఉందని చెప్పి ఒక సందిగ్ధంలోనే ఉన్నాడు. వెళ్ళి మరలా సిద్ధయోగీంద్రుల దర్శనం కోసం ఆశ్రమం చూస్తే ఆశ్రమం లేదు, ఏమీ లేదు. ఇందాక ఆలయ పరిసరంలో కదా ఉంది, ఇప్పుడు ఏమీ లేదు. సరే, పట్టణ ప్రాంతంగా కనిపిస్తూ ఉంది అంతా. సరే, ఎలా వెతికినా యోగేంద్రుల ఆశ్రమం కనిపించలేదు. నేను శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య నామాన్ని స్మరిస్తూ ఉచ్చరిస్తూ నాకు తోచిన దిక్కుగా పోతూ ఉన్నాను. సూర్యాస్తమయం అయిపోయింది, చీకటి పడుతూ ఉంది. అలాంటి సమయంలో 3 శిరస్సులు కలిగినటువంటి ఒక సర్పము నన్ను వెంటాడుతూ ఉంది. దానిపైన అనంతమైన కాంతి ఉంది. అది నేను కదిలితే కదులుతూ ఉంది, నేను ఆగితే ఆగిపోతూ ఉంది. అటువంటిది నన్ను వెంబడిస్తూ ఉంది. ఆ యొక్క సర్పము శిరస్సుల పైన మనులున్నాయి, ఆ మనుల యొక్క కాంతే ఇది అని చెప్పాడు. నేను ఆ సర్పాన్ని చూసి భయపడిపోతున్నాను, భయం వచ్చేస్తుంది, అంతే కదా. మరి ఇన్ని ఆగితే ఆగుతుంది, ఏది అనేది మనకు తెలియదు కదా, మానవ మాత్రలు మైత్మి. అందుకని అలా వెళ్తూ ఉన్నాడు. నేను ఆగిన ఎడల ఆ దివ్య సర్పం కూడా అది నా గుండెల్లోతుల నుంచి అప్రయత్నంగా శ్రీపాద వల్లభ అని చెప్పి ఆయన యొక్క నామం ఉచ్చారణ జరుగుతూ ఉంది. అట్లే అప్రయత్నంగానే జరిగింది కదా. నేను ఇలా వెళ్తున్నటువంటి ఆయన ఎట్టకేలకు మరలా సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలోకి ప్రవేశించారట. ఎప్పుడైతే సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలోకి ఈయన వెళ్ళాడో, ఆయన ఇప్పుడు దాకా ఆయన్ని వెంబడిస్తూ వస్తున్నటువంటి దివ్య సర్పము మరియు ఆ కాంతి రెండూ కూడా అదృశ్యం. అంటే తన భక్తుడు చీకట్లో దారి తెన్నులు తెలియక ఎట్లా ఉంటాడనే సిద్ధపురుషుల ద్వారా గమ్యానికి చేర్చినటువంటి వైనం అన్నమాట ఇది. సరే, సిద్ధయోగేంద్రులు అత్యంత కరుణతో ఆయన ఆదరించారు. వేయించిన వేడి శనగలనట అరటి ధోనిలో ఇచ్చి ఆయనకి తినమని చెప్పి ఇచ్చాడట శంకర భట్టుకి. నేను కడుపారవును, భోజనం చేయుచున్న గుండె దడ తగ్గలేదు. ఆయన అంటే ఆ భయం అలా ఉంటుంది, నిజమే. అసలు తెలియని ప్రదేశము వస్తూ ఉన్నప్పుడు అది వెంటాడుతుంటే ఆ కలిగేటువంటి భీతి మాటల్లో మనం చెప్పవల్లే అనుభవించి ఉంటాం. కొన్నిసార్లు మన ఇంట్లో మన కరెంటు పోతేనే గుండెలు దడేలు అయిపోతాయి, ఎవరో లేకుండా ఒక్కరమే ఉంటే. మరి తెలియని ప్రదేశంలో శంకర భట్టు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలం. అప్పుడు ఆ సిద్ధయోగేంద్రులు శంకర భట్టు యొక్క సమీపానికి వచ్చి మెల్లగా కూర్చొని అలా అతని గుండెను నిమురుతూ భయపడకు అని చెప్పి స్పర్శిస్తున్నాడు. ఒకవైపు శిరస్సును స్పృశిస్తున్నారు. ఇలా ఆయన యొక్క హస్తస్పర్శ తగిలి ఆయన నెమ్మదిగా నిమురుతూ ఉంటే క్రమేపీ ఆ శంకర భట్టు యొక్క గుండె దడ తగ్గిందట. గమనించిన ఊపిరితిత్తుల నుంచి ఆయన అలా చేస్తూ ఉన్నట్టు చూడండి. హస్తస్పర్శ మహిమ ఇది సాయి సచ్చరిత్రలో గురు హస్తస్పర్శ మహిమ అని చెప్పి మనకు హేమట్ పంతు గారు ఇస్తారు. దాంట్లో అంటారు, గురు వాసనాశయకరమైనటువంటి సూక్ష్మ శరీరం కూడా బూడిద కాబడుతుంది అన్నాడు.
ఇక్కడ వాస్తవానికి ఒరే అనేక వాసనలతో ఉంటుంది సూక్ష్మ, ఆ యొక్క వాసన చేయకమైన ఆ సూక్ష్మ శరీరం కూడా లో ఉన్నటువంటి ఆ వాసనలన్నీ కూడా దగ్ధం కాగబడతాయి గురువు యొక్క. అలా ఈ యొక్క శంకర భట్టు నేను సృష్టిస్తున్నప్పుడు ఇతని లోపల ఉన్నటువంటి అంటే వాత పిత కఫదోషాలు అనేటువంటివి జీవుణ్ణి వెన్నట్టు ఉంటాయి కదా, అవి ఆ యొక్క వాటిలో ఉన్నట్టు ఏదో తెలియని దుష్టవాయువులు తన నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా అనుభూతి కలుగుతూ ఉందట ఆ యొక్క శంకర భట్టుకి. శరీరం అంతా ఉష్ణం హెచ్చి అలా జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఒక తెలియని మత్తు నన్ను ఆవరించింది అన్నాడు. సరే, తర్వాత శ్రీ దత్తుని మహిమ మరియు శ్రీపాదుని అనుగ్రహము సంపాదించుట వలయ యోగ్యతలు. అప్పుడు సిద్ధయోగేంద్రులు ఇలా చెప్పారు, శంకర భట్టు, నీవు మొట్టమొదట దర్శించిన శివలింగం ఉందే, ఆ శివలింగం తదుపరి దర్శించిన శ్రీ సుందరేశ్వరుడు రెండు వేరు కాదు నాయన. అంటే ఇది వరకు నువ్వు కానీ అది అప్పటిది. ఎప్పటిది? ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించినప్పటి ఆ కాలం ఏ కాలం అయితే ఉందో అప్పటి లింగము ఆ ప్రదేశంలో ఇప్పుడు ఉన్నటువంటిదే ఆ సుందరేశ్వర లింగము అని చెప్తూ, కానీ నీకు ఈ రకమైనటువంటి అనుభవం అని ప్రసాదించమని శ్రీ దత్తాత్రేయుల వారి ఆజ్ఞయ్య. అంటే తన యొక్క భక్తుణ్ణి గతంలోకి వెళ్ళి, అంటే కాలాతీతము, కాలానికి అతీతమైన దాన్ని దర్శింపజేయగలిగినటువంటి సమర్థత ఉన్నవాడు ఆ సమర్థ గురువు. ఆ గురువు తన భక్తుడి యోగ్యతను బట్టి దర్శింపజేశాడు. శంకర భట్టుకు దర్శింపజేయమని చెప్పి ఆజ్ఞేశాడట సిద్ధయోగేంద్రుల వారికి. అందుకని అప్పుడు ఇంద్రుడు పూజించినటువంటి ఆ శివలింగము, అప్పటి ఉన్నటువంటి ఆ వాతావరణం అన్నిటినీ దర్శించాడు. మరలా ప్రస్తుతం వర్తమానంలో ఉండేటువంటి ఆ మధురా నగరాన్ని, ఆ మందిరాన్ని కూడా తిలకింపజేశాడు. అప్పుడు చెప్తున్నాను, శ్రీ దత్త, అయ్యా నీవు దర్శించుట సృష్టి అని భావించుటయే మాయ, అంతయును చైతన్య స్వరూపమే ఉంది. శ్రీ దత్త ప్రభువుల సంకల్పం వలన భవిష్యత్తు వర్తమానంగా మారవచ్చును. మన యొక్క భవిష్యత్తు అంటే ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే జరగవచ్చు. వర్తమానము భూతకాలంగా మారవచ్చును. ఇప్పుడు ఉన్నది ఎప్పుడో గతంలో ఉన్నదానిగా కూడా మారవచ్చును. మరి భూతకాలము వర్తమానముగా రూపుదిద్దుకొనవచ్చును. అంటే ఈ యొక్క ఏ కాలానికైనా ఆ సమయానికే ఇదేలాగా చేయగలడు. ఎవరు తలుచుకుంటే? గురువు తలుచుకుంటే. సరే, మరి శ్రీదత్త ప్రభువులు చైతన్యము నిత్య వర్తమానము. ఎప్పటికెప్పుడైనా ఎప్పుడో పాలవల్లప్పుడు కావచ్చు, దత్తుడు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు నిత్య నూతులు అంతే. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలం. అందుకే చెప్తుండే సర్వకాల సర్వావస్థల యందు ఉండేటువంటి నిత్య సత్య స్వరూపాలే గురు సార్వభౌములు, సమర్థులు. అట్లా అందుకే నిత్య వర్తమానం, గతములో జరిగినది ప్రస్తుతము జరుగుచున్నది, భవిష్యత్తులో జరగబోచున్నది అంతయును వారి సంకల్పమును అనుసరించి ఏ ఉండును సుమా అని చెప్పాడంట. ఒక విషయము జరుగుటకు కానీ జరగకుండా ఉండుటకు కానీ వేరొక వినూత పద్ధతిలో జరుగుటకు కానీ శ్రీ దత్త ప్రభువు యొక్క సంకల్పమే ప్రధానం. అంటే ఒకటి మనం అనుకుంటాం ఇలా జరిగి ఉండకుండా, అలా అన్నిటికీ కూడా భగవత్ సంకల్పమే, ఆ దత్త ప్రభువుని యొక్క సంకల్పమే శంకర అని చెప్తూ ఉన్నాడు. ఏ మహాసంకల్పంతో సృష్టి స్థితి లయములు జరుగుచున్నవో ఆ మహాసంకల్పం యొక్క స్వరూపమే సాక్షాత్ శ్రీ దత్తాత్రేయులు అని చెప్పి, వారే ఆ దత్తాత్రేయులు అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే ఇప్పుడు శరీరధారులై శ్రీపాద శ్రీవల్లభ రూపమున పీఠికాపురం నందు జన్మించి ఈ భూమండలంలో అవతరించి పీఠికాపుర వాస్తువుల వారిని అంతే దేహదారి వచ్చినటువంటి భగవంతుణ్ణి ఆయా కాలంలో ఉండే వాళ్ళు గుర్తించడం చాలా స్వల్పమే. మనకి శ్రీకృష్ణుడిని ఎంతమంది భగవంతుడిగా గుర్తించారండి? సాయినాథుడిని ఎంతమంది భగవంతుడిగా గుర్తించారండి? మన గొలగమూడి వెంకయ్య స్వామిని ఎంతమంది ఆయన శరీరధారి ఉన్నప్పుడు ఎంతమంది భగవంతుడు గురు సార్వభౌముడని గుర్తించారండి?
అలానే ఈ యొక్క స్వయంభుదత్తుడే సాక్షాత్తు వెలిసిన పీఠికాపురంలో ఆ పీఠికాపుర వాస్తవులు ఎవరు కూడా ఆయన్ని సరిగ్గా గుర్తించలేదు. ఏదో కొద్ది మంది మాత్రమే ఆయన్ని గుర్తించారు. గురుతత్వమును గ్రహించుటలో వారు విఫలురయ్యారయ్యా. కురువపురమునంది మత్స్యకారుల వంటి అల్పజ్ఞులు కూడా పీఠికాపురం వాళ్ళు అలా అయితే అంటే ఆ స్వస్థానం అయింది. అక్కడ వాళ్ళు ఏదో కొద్ది మంది కూడా ఆయన్ని గుర్తించకపోతే అదే కురువపురం దగ్గర ఉన్నటువంటి మత్స్యకారులు అంటే విద్య లేనిటువంటి వాళ్ళు అల్పజ్ఞులైన వాళ్ళైనా కూడా వారు కరుణను పొందవల్లన్న వారు పొందారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందారట స్వామి యందు ఉన్నటువంటి గురుతత్వాన్ని గ్రహించి. శ్రీపాద శ్రీవల్లభుల వారి కరుణను పొందాలంటే మనలో అహంకారం నశించాలి. అన్ని రకముల మదములను క్షీణించవలన. అప్పుడే వారి శక్తియును వారి అనుగ్రహమును వారి యథార్థ స్థితిని మనకు అవగతమగును. దేవేంద్ర ప్రతిష్టమైన ఆ శివలింగమును ధనుంజయుడని ఒక వ్యాపారి గమనించి ఆ విషయం అంటే అప్పుడు దేవేంద్ర ప్రతిష్ఠించాడు. ఆ ధనుంజయుడు ఆ రాజ్యముల నేలు కులశేఖర పాండ్యులకు విన్నవించాడు. శివాజ్ఞాసారంగా కులశేఖర పాండ్యుడు దాన్ని అభివృద్ధిపరిచి అక్కడ ఒక నగరం నిర్మించి దానికి మధురా నగరం అని పేరు పెట్టారు. చూడండి ఎంతటి కార్యకారణ రూపాలుగా కారణాలు జరుగుతూ ఉన్నాయి. నామకరణం చేశాడు. వాని కుమారుడైన మలయధ్వజ పాండ్యుడు సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి చేయగా ఆ యజ్ఞగుండం నుండి వాని కుమారుడట అయోనిజగా 3 ఏళ్ల పసిబాలిక ఆవిర్భవించింది. ఆమెయే మీనాక్షీదేవి. ఆమె సుందరేశ్వరుని వివాహం ఆడిందయ్యా. శివ జటాజూటం నుండి ఆవిర్భవించిన వేగవతి నది ఈ మధురానగరమును మరింత పవిత్రపరుస్తూ ఉంది. మహావిష్ణువు స్వయంగా కన్యాదానం చేశాడు. సోదరుడుగా ఉండి ఆ యొక్క మీనాక్షీదేవిని సుందరేశ్వరునికిచ్చి వివాహం జరిపించారట వైభవోపేతంగా. శ్రీ సిద్ధయోగేంద్రుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. నాయన శంకరభట్టు సృష్టి అందలి ప్రతి వస్తువునందు ప్రకంపనలు కలుగుచుండును. స్పందన ప్రతిస్పందన చర్య ప్రతిచర్య అనే మనం అంటాం కదా. అంటే ప్రకంపనలు అంటే కదలికలు జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎంతో వైవిధ్యం ఉన్న ఈ ప్రకంపనలు ఇతర వస్తువులతో ఆకర్షణ మరియు వికర్షణని కలిగి ఉంటాయి. ఆ కదలికలు ఉంటాయట. మరి స్థూల సూక్ష్మ కారణ శరీరములందు పుణ్యకర్మల వలన పుణ్యరూపమైన ప్రకంపనలు అంటే స్థూలము సూక్ష్మము కారణం అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సూక్ష్మ కారణ శరీరాలు ఈ 3 శరీరాలను చెప్పుకున్నాం. వీటిల్లో పుణ్యకర్మల చేత పుణ్యరకమైనటువంటి కదలికలు ప్రకంపనలు పాపకర్మము వలన పాపరూపమైన ప్రకంపనలు కలుగుచుండును. పుణ్య విశేషం వలన పుణ్యపురుషులతో కూడా సమాగమము జరుగును. పుణ్యస్థలముల దర్శనము కలుగును. పుణ్యకర్మల యందు ఆసక్తి ఇది కదా ముందర కావాల్సింది. ఆ పుణ్యకర్మల యందు ఆసక్తి జనిస్తే అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. ఆ పుణ్యము వృద్ధి నుండి పాపము క్షీణించగానే శ్రీ దత్తప్రభుల వారి యందు మనకు నిశ్చల భక్తి. అది అలా కాకపోతే మనం పుణ్య సమపార్జన ఉన్నత స్థాయిలో లేకపోతే ఉన్నతంగా లేకపోతే ఎక్కువ లేకపోతే దత్తప్రభువుల యొక్క ప్రభువుల యందు అంటే గురువుల యందు ప్రేమ కానీ భక్తి కానీ జనించదు. భగవంతుని యందు భక్తి జనించదు. కాలకర్మ కారణవశమున రకరకములైన సంఘటనలు జరుగుచుండును. శ్రీవల్లభుల వారిపై నీపై గల అపార కరుణ వల్లే నీవు ఇచ్చటికి రాగలిగితివి శంకర అని చెప్పి నేను నా యొక్క అదృష్ట విశేషమునకు ఆయన చెప్పగానే సిద్ధయోగేంద్రులు అని చెప్పగానే ఆయన అదృష్టవశమునకు సంతసించిపోతూ ఉన్నాడట. ఈ యొక్క శంకరభట్టు ఎప్పుడు కురుపురం చేరుతున్నా అటువంటి మహిమాన్వితమైన ఆ స్వామిని నేను ఎప్పుడు దర్శిస్తానా అని చెప్పి మనసంతా ఉవ్విళ్ళూరిపోతూ ఉంది. మరునాడు ఉదయం మేల్కొనగానే సంబరాచార్యులకు ఏలంటే ఎత్తైన గుట్టగల రావి చెట్టు మూల ఉన్నాడు. ఆశ్రమం లేదు, ఆశ్రమ వాతావరణం లేదు, చుట్టుపక్కల జనసంచారం లేదు. రాత్రి యందు నేను సిద్ధయోగేంద్రుల ఆశ్రమంలో ఉండడం కలయా లేకపోతే నిజమా? అసలు ఆ సిద్ధయోగేంద్రులు ఎవరు? దచ్చుడా లేకపోతే ఇంద్రజాలికుడా? ఎవరు అసలు? అతను మాంత్రికుడా? మాయాభియా? ఇన్ని రకాల సందేహాలు వస్తూ ఉన్నాయి, అనుమానాలు తట్టు లేపుతూ ఉన్నాయి ఈ యొక్క శంకరభట్టుని. శ్రీ సిద్ధయోగేంద్రుడు శ్రీ దత్తప్రభు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణపుటములందు మారుమోగుతూ ఉన్నాయి.
నన్ను ఇటువంటి సంకట పరిస్థితుల్లో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభునికి ఏమి అసలు ఇటువంటి పరిస్థితుల్లో నన్ను పడేయడం వల్ల ఆయనకి ఏం ప్రయోజనం అనుకుంటున్నాడు. తలచి మనసులో రకరకముల సంకల్ప వికల్పముల కన్నా మూటాముల్లే సర్దుకొని తిరిగి ప్రయాణం సాగించాను. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగింది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూసి తిని నాకు ఆకలి బాధ ఎక్కువయ్యను. నేను బ్రాహ్మణుడిని కాబట్టి అన్యుల ఇంట్లో భోజనం చేయను, బ్రాహ్మణుడై ఉంటేనే భోంచేస్తాను అనుకుంటున్నాడు కదా. తలచిన ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమోనని సందేహం కలిగింది. ఆ పల్లె ప్రజలను అడిగారు. వారిలో ఒకరయ్యా, మేము కొండజాతి ప్రజలము, నేను ఈ గూడెమునకు పెద్దను. ముందు పల్లెలో బ్రాహ్మణులు ఎవరనూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండు, తేనె, పుట్ట తేనె వీటిని స్వీకరించండి అని చెప్పారట. సరే, మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని కనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినా తప్పు కాదు, అది స్వీకరించవచ్చును అని చెప్పి తలచి, వారు కొండ కోణంలోనే లభ్యమగు పండ్లు పుట్ట తేనె కదా నాకు ఇస్తున్నారు. సరే, నేను తినబోతున్నట్లో ఎక్కడి నుంచో ఒక కాకి వచ్చిందట. కాకి వచ్చి ఈయన తినబోయే ఆహారాన్ని తన్నేసింది, మరియు ఈయన్ని పొడిచింది. పొడిచిన తర్వాత అలాగిందా. ఆ కాకితో పాటు మరెన్నో కాకులు వచ్చాయి, శంకర భట్టుని రక్తసిక్తం చేస్తున్నాయి. వాటి దెబ్బకు భయపడి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడట అక్కడి నుంచి. కానీ ఆ గ్రామంలో ఉన్న ఎవరు కూడా కాకుల్ని వారించటం లేదట అలా చేయకుండా. ఒక ఆయన వచ్చి ఆ గ్రామ జమీనా ఉన్నటువంటి ఆయన ఎవరైతే ఇది వరకు చెప్పాడు కదా, అయ్యా ఇదిగో మా గ్రామంలో మేము ఇక్కడ ఎవరు లేరు అని చెప్పినటువంటి ఆయన వచ్చి, అరే మా గ్రామంలో కాకులు ఎవరి జోలికి వెళ్ళవే, కానీ మిమ్మల్ని ఎందుకు ఇలా చేస్తాం, మీరు ఏదైనా మహాత్ముల్ని నిందించారేమో, మరి ఏదైనా పాపం చేశారు, ఏంటి విడ్డూరం అని చెప్పి అంటూ ఉన్నాడట. ఉగ్రరూపం ఉన్నందుకు మాకు ఆశ్చర్యం వేస్తుంది. సరే, అందుచేత దైవలీలా ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించమయ్యా, మేము వాటిని ఏదో దైవ ఘటనే ఇది అని చెప్పారట. అన్నిదా భావించవలదని మిన్నకున్నాడు. ఆయన సమకూర్చబడిన పుట్టతేని స్వీకరించలేకపోయాడు, మరియు శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. వాటి నుంచి తప్పించుకునే దానికి పరిగెత్తి ఒక మేడి చెట్టు కిందకి వెళ్ళాడట. మేడి చెట్టు చూడగానే మేడి చెట్టు నిలయమే దత్తవాసము అంటారు కదా, అలా ఆ మేడి చెట్టు వాసనలో కూర్చోగానే అబ్బా నేను ఆయన రష్యన్లోకి వచ్చాను అనుకున్నాడట. ఆయన శరీరంలో అక్కడికి కాకులు వెళ్ళిపోయాయి. ఆయనకి అక్కడ కూర్చోగానే శరీరం అంతా ఏదో తెలియని వాసన ఒకటి బయలువెడుతూ ఉందట. ఆ వాసనకి ఆకర్షింపబడ్డాయో మరి ఏమో కానీ ఒక సర్పం వచ్చి ఇన్ని కాటు వేసి వెళ్ళిపోయింది. మరెన్నో సర్పాలు అలానే వస్తూ ఉన్నాయి, కాటేస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే గాయం మీద మిరప్పొడి చల్లితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అనేక రకంగా రక్తసిక్తమైపోయి రక్తమంతా కారిపోతున్నటువంటి ఈ శంకరభట్టు, అయోమయ స్థితిలో ఉన్నటువంటి ఈ శంకరభట్టుని ఓ సర్పాలు రావడం కరవడం వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఎంతటి నరక యాతన అనుభవించి ఉంటాడో మన మాటల్లో చెప్పాల్సింది లేదు. అలా అనుభవించినటువంటి ఆ శంకర భట్టుకి నురుగులు కక్కుతూ పడిపోతూ ఉన్నాడట. సరే, అక్కడ ఆ చెట్టు మీద అలా పడిపోయిన తర్వాత అక్కడి నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి కొలం నుంచి బట్టలను ఉతుక్కొని రజకులు వెళ్తూ ఉన్నారు. గాడిద మీద ఆ బరువులు వేసుకొని ఆ వస్త్రాలని ఉతికిన బట్టలు వేసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్ళి చూసేటప్పటికి చెట్టు కింద ఆ నురుగులు కక్కుతూ ఉన్నటువంటి శంకరభట్టు, అయ్యో మనమేమో రజక వృత్తిని చేసేవాళ్ళము, ఆయన చూడబోతే బ్రాహ్మణుడు ఉన్నాడే, ఆయన తాకొచ్చో తాకూడదు అని చెప్పి వాళ్ళు సందేహిస్తూ ఇదవుతూ ఉన్నారు. ఏదో అయిపోతుంది, ఉంటానా పోతాననేటువంటి తెలియని అపస్మారక స్థితిలోకి అలా వెళ్ళిపోబోతూ ఉన్నాడు శంకరభట్టు. సరే, ఏదైతే ఏమైంది, ప్రాణరక్షణ కోసం ఏదైనా చేయవచ్చు, మనం తాకిన దాని వల్ల ఇబ్బంది లేదని వాళ్ళు అలా శంకరభట్టుని గాడిద మీద కూర్చోబెట్టుకొని ఒక చర్మకారుకుడి ఇంటికి తీసుకెళ్ళాడట. ఇక్కడ ఇక్కడికి ప్రవేశించేటప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి, సిద్ధయోగేంద్రుడి గురించి ఆలోచించాడు, మరి బ్రాహ్మణోత్తుడిని ఎవరినంటే వాళ్ళ దగ్గర నుంచి భోజనం స్వీకరించాలనుకున్నాడు. మరలా ఇక్కడ రజకులు ఆ బ్రాహ్మణుని తాకొచ్చా లేదా అనుకునేటువంటి బ్రాహ్మణుడు గాడిద మీద ఊరేగింపు జరిగిపోయింది. తర్వాత ఇక్కడ చర్మకారుడింటికి చేరబడ్డాడు. చర్మకారుడింటికి చేరబడినటువంటి ఆ శంకర భట్టుకి ఆయన వైద్యం చేశాడు. కొన్ని రావి ఆకులను తీసుకొచ్చి నూరి వాటి మీద
చేశాడు, కొన్ని లేత ఆకుల్ని కోసి అవి పాలు కారుతుండగా చెవిలో పెట్టాడట. వాటికి వాస్తవానికి ఆయన చేసినటువంటి ఆ వైద్యం ఆ విషాన్ని హరిస్తూ ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియకి ఈయనకి నరకం అంటే ఎక్కడో లేదు, అంత యాతన అనుభవిస్తూ ఉన్నాడట. లేచి పరిగెత్తేద్దామా అనిపిస్తుంటే బలమైనటువంటి వారిద్దరూ ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని చేతులతో పట్టుకొని ఉండడాన్ని గమనిస్తూ అలా తెలియని అంటే అరే మళ్ళీ లోపల బాధపడుతున్నాడు. ఏంటి నా ఈ కర్మ, కాకులు పొడవటం ఏంటి, పాములు కరవడం ఏంటి, అబ్బా ఈ గాడిద మీద ఈ రజకులు కూర్చోబెట్టి అందులో తీసుకొచ్చి ఎక్కడో ఈ మారుమూల ఉన్నటువంటి ఈ చర్మకారుడి ఇంట్లో పడే నా ఇల్లు కూడా ఎలా ఉందంటే ఎంత ఇరుకుగా ఒక మంచం, నూలు మంచం మీద పడేస్తే ఇది ఏంటబ్బా ఈ పాదవల్లబా నాకు ఈ దుస్థితి అని చెప్పి పరిపరి విధాలుగా ఏడుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆ విషయం కొద్ది కొద్దిగా హరింపబడుతూ ఉన్నటువంటి ఇదిలో ఈయన నిద్రలోకి జారుకున్నాడు. కానీ ఇదంతా కూడా తన పాదవల్లభుని ప్రక్రియనని ఎలా గ్రహిస్తాడు? ఆ రజకుడు చర్మకారకుడు వైద్యం చేసిన తర్వాత రాత్రంతా కూడా ఆయన శ్రీపాద శ్రీవల్లభ అనేటువంటి నామాన్ని జపిస్తూనే ఉన్నాడట ఆ చర్మకారుడు. ఒకవైపు చర్మకారుడు అనేటువంటి బాధపడ్డా కానీ ఇతను నా యొక్క గురునామాన్ని స్మరిస్తున్నాడు అంటే ఆత్మపరంగా ఇతను నా ఆత్మీయుడే, నా గురుబంధువే అనేటువంటి ఇదితో శంకరభట్టు ఉన్నాడు. కానీ శంకరభట్టులో కలిగేటువంటి అనేక రకాల ఆలోచనల కెరటాల్ని గుర్తించి ఈ యొక్క చర్మకారుడు ఎవరు, ఏంటి, ఎలా చేస్తాడు అనేటువంటిది వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అలా మనకి ఎన్నెన్నో రకాలుగా మన పరివర్తన చెందిస్తూ మనలో మార్పుల్ని తీసుకొచ్చేటువంటి తత్వమే గురుతత్వం అయి ఉంది. కాబట్టి శంకర భట్టుని ఏం చేస్తారో మనం తెలుసుకుందాం. జై గురుదేవ దత్త.